దేవుని మాట వింటే ఏమవుతుందో, వినకపోతే ఏమవుతుందో ఈ వీడియోలో మనం చూసుకుందాము. హవ్వ, ఆదాముని దేవుడు ఈ పండు తినొద్దు అని చెప్పాడు. కానీ ఏదైతే తినొద్దు అని చెప్పాడో ఆ పండునే తిన్నారు. ఆజ్ఞాతిక్రమం పాపము, పాపానికి జీతం మరణము అని మనకు బైబిల్ చెప్తుంది. చెయ్యొద్దు అన్న పని చేసినందువల్ల వాళ్ళ వల్ల మరణము సంభవించింది. ఇప్పుడు 60 ఏళ్ళు బ్రతకడానికి కూడా చాలా కష్టపడుతున్నామంటే ఆజ్ఞ వినకపోవడం వల్ల వచ్చిందే మనకి. అలాగే నోవాహుకి దేవుడు ఓడను నియమించు, ఆ ఓడ తుఫాన్ రాబోతుంది, ఓడను నియమించు అని చెప్పినప్పుడు ఓడని తూచ తప్పకుండా చేశారు. ఇంకొక మాట కూడా చెప్పారు, ప్రజలందరికీ కూడా తుఫాన్ రాబోతుంది, ఓడలోకి ప్రవేశించమని ప్రకటించు అన్నారు. ఆయన అది కూడా చేశారు, అందరికీ ప్రకటించారు. కానీ ఎవ్వరు వినలేదు, నవ్వారు. కాబట్టే ఓడలోకి నోవాహు ఫ్యామిలీ వరకే వచ్చింది. ప్రజలెవ్వరూ రాలేదు, అందరూ నీట మునిగిపోయారు. ఆజ్ఞ ఇచ్చినప్పుడు వాళ్ళు ఆజ్ఞని వినలేదు కాబట్టే నీట మునిగిపోయారు. ఇప్పుడు పండు అంటే ఒక పండు కాదండి, ఒక లోకంలో ఆ లోకంలో కొన్ని ఉంటాయి. అవి మనము చేయకూడదు, అవి చేసినప్పుడు మనము పడిపోతాము అని అది మనం గ్రహించుకోవాలి. కానీ ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులు చెప్పే ఏ మాటను కూడా వినటం లేదు. వినకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. కాబట్టే ఎన్నో ఇబ్బందులకి గురవుతున్నారు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, తల్లిదండ్రులకి లోబడండి, తల్లిదండ్రుల మాట వినండి అని. వినండి, వింటే బాగుంటారు, భవిష్యత్తు బాగుంటుంది. ఇది ప్రతి ఒక్క బిడ్డకు చెప్తుంది.